కాలం, అవకాశం ఎవరి కోసం ఎదురు చూడవు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనదేంటో తెలుసా? డబ్బు కాదు, పేరు కాదు, సంబంధాలు గూడా కాదు. కాలం. ఎందుకంటే డబ్బు పోయినా సంపాదించవచ్చు. సంబంధాలు పోయినా మళ్ళీ నిర్మించొచ్చు. కానీ ఒకసారి పోయిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. చాణక్యుడు చెప్పిన గాఢమైన సత్యం. కాలం, అవకాశం ఎవరి కోసం ఎదురు చూడవు. ఈ మాట చిన్నదే. కానీ దాని లోపల ఒక పూర్తి జీవితం దాగి ఉంది. ఒక్కసారి నీ జీవితాన్ని వెనక్కి చూసుకో. ఎన్నిసార్లు ఇలా అనుకున్నావు? ఇంకొంచెం టైం ఉంది. రేపు మొదలెడతా. ఇంకా నేను రెడీ కాలేదు. అది రేపు ఎప్పుడూ రాలేదు. కాలం నీ బాధ కోసం ఆగదు. నీ పరిస్థితుల కోసం ఆగదు. నీ భయాల కోసం ఆగదు. నువ్వు సిద్ధంగా ఉన్నా, లేకపోయినా అది ముందుకు కదులుతూనే ఉంటుంది. ఒక విద్యార్థి ఇంకా చాలా రోజులు ఉన్నాయి అని చదవకుండా వదిలేస్తాడు. పరీక్ష రోజు వచ్చినప్పుడు అతను సిద్ధంగా ఉండడు. అప్పుడు అతను కాలాన్ని నిందిస్తాడు. కానీ కాలం అతన్ని ఎప్పుడూ ఆపలేదు. ఆపింది అతని ఆలస్యం. ఒక యువకుడు తన కలను వాయిదా వేస్తాడు. ఇంకా చిన్న వయసు ఉంది. సరిగ్గా టైం రాలేదు. అలా సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు అద్దంలో చూసుకుంటే కాలం వెళ్ళిపోయిందని మాత్రమే కనిపిస్తుంది. అవకాశం గూడా అలాంటిదే. అది తలుపు తడుతుంది. కానీ ఎక్కువసేపు నిలబడదు. నువ్వు భయంతో తలుపు తీయకపోతే అది ఇంకో దగ్గరికి వెళుతుంది. అప్పుడు నువ్వు చెప్తావు, అదృష్టం నాది కాదు. కానీ నిజమేంటంటే నువ్వు ఆలస్యం చేశావు. గుర్తుంచుకో, ఆలస్యం అనేది నిశ్శబ్దంగా జీవితాన్ని నాశనం చేసే విషయం. ఇది ఒక్కసారిగా చంపదు. కానీ నెమ్మదిగా కలను చంపుతుంది. ఈరోజు నువ్వు మొదలుపెట్టని పని రేపు మరింత కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు నువ్వు చెప్పని మాట రేపు చెప్పడానికి ఆలస్యమైపోతుంది. ఈరోజు పట్టుకోని అవకాశం రేపు మరొకరి విజయంగా మారిపోతుంది. నువ్వు ఎప్పటికీ గుర్తుంచుకోవలసిన విషయం, నీ దగ్గర ఉన్నది ఈ క్షణం మాత్రమే. నిన్న గడిచిపోయింది. రేపు హామీ లేదు. నీ చేతిలో ఉన్నది ఇప్పుడే. కాలాన్ని గౌరవించినవాడే విజయాన్ని అందుకుంటాడు. అవకాశాన్ని పట్టుకున్నవాడే జీవితాన్ని మార్చుకుంటాడు. నీ కలల కోసం ఎప్పటికీ వేచి ఉంటావు. నీ భయాలు తగ్గే రోజు కోసం ఎప్పటికి వరకు ఎదురు చూస్తావు. నీ పరిస్థితులు సరిగ్గా అవుతాయని ఎప్పటి వరకు ఆశిస్తావు. సరైన సమయం అనేది ఎప్పుడూ రాదు. నువ్వు నీ సమయాన్ని సరైనదిగా చేయాలి. ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకో. ఒక చిన్న అడుగు వేయి. ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టు. ఒక చిన్న మార్పు తీసుకురా. అదే నీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు. కాలం నీకోసం ఆగదు. అవకాశం నీకోసం వేచి ఉండదు. కానీ నీ నిర్ణయాలు మాత్రం నీ జీవితాన్ని మార్చగలవు. రేపు కాదు, ఇప్పుడే ప్రారంభించు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని